కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచినా కూడా వీళ్ళు ధరణిలో ఉన్నటువంటి సమస్యలు తీర్చలేదు. కేవలం ఇప్పటివరకు వీళ్ళు చేసింది ఏంటంటే పేరు మారుస్తున్నారు. ఆ పేరు మార్చి మళ్ళీ అదంతా కొత్తగా సిస్టాన్ని డెవలప్ చేయడానికి కూడా ఇప్పుడు ఒక 45 రోజుల నుంచి 2 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ 2 నెలల్లో ఈ భూ రిజిస్ట్రేషన్స్ అనేటివి ఆగిపోతాయి. అసలే అంతంత మాత్రంగా ఉందంటున్నారు రియల్ ఎస్టేట్. ఈ ప్రభావం దానిపైన పడుతుంది అంటారు. ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ లేనప్పుడు కొనుగోలుదారులు ముందుకు రారు. రిజిస్ట్రేషన్స్ అవుతున్నప్పుడు వచ్చి కొంతమంది ఎవరైనా చూస్తారు. ఇది ఎంత కాలంలో వీళ్ళు మళ్ళీ దీన్ని డెవలప్ చేస్తారనేది కూడా తెలియదు కదా. వీళ్ళు 45 రోజులు అని చెప్తున్నారు. 45 రోజులు అన్న కూడా 2 నెలల్లో సమస్య పరిష్కారమైన ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎంతకాలం పడుతుంది అనేది దానికి ఏం కాలపరిమితి అనేది ఏం లేదు, ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు కొనుగోలుదారులు కొనుక్కోవడానికైతే రారు భూమి. ఇప్పటికి ఆల్రెడీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్తబ్దంగానే ఉన్నది ఒక 1 ఇయర్ నుంచి. అది ఈ 45 రోజులు 2 నెలలు ఇంకా డల్గా ఉండే అవకాశం లేకపోలేదు. అంటే వ్యవసాయ భూములు ఓపెన్ ప్లాట్స్కు కానీ రెసిడెన్షియల్ ఇండ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి సంబంధం లేదు కాబట్టి ఇవేమో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవుతాయి, అదేమో రెవెన్యూ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది వేరు అది వేరు. కాబట్టి అప్పుడు ఇది కూడా మేము అసలు కేసీఆర్ గారు ఒక వారం రోజులు ఓపెన్ ప్లాట్లను ఇళ్లను కూడా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు మేము వ్యతిరేకించాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేయటం, సబ్ రిజిస్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయటం, సచివాలయాన్ని ముట్టడి చేయటం వల్ల అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఓపెన్ ప్లాట్స్ను ఈ ఇండ్లని ధరణిలో కాకుండా పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇంకా అదే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు దీంతో పాటుగా సీక్రెట్ ఆప్షన్ అనేది కూడా తీసేశారు. సీక్రెట్ ఆప్షన్ అంటే గతంలో అంటే మనకి ఓపెన్ ధరణిలో మన పేరు కనపడటం ఇష్టం లేకపోతే సీక్రెట్గా పెట్టుకునే ఒక ఆప్షన్ ఉంది. అది ఇప్పుడు వీళ్ళు తీసేస్తున్నామని చెప్పారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అయితే అదంతా పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చా? నేనేమంటున్నానంటే భూమిని సీక్రెట్గా ఉంచాల్సినటువంటి అవసరం లేదు, ఉంచితే తప్పది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో సీలింగ్ యాక్ట్ ఉంది. ఒక వ్యక్తి పేరు మీద 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే అది ప్రూవ్ అయితే 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంది చట్ట ప్రకారం. 54 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చాలామందికి 100 ఎకరాలు ఉన్నాయి, నాకు 500 ఎకరాలు ఉంది, 600 ఎకరాలు ఉన్నదని చెప్తూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు. వీళ్ళంతా బినామీల పేర్ల మీద పెట్టుకుంటారు. ఒకే వ్యక్తి మీద ఉంటే మాత్రం ఇమీడియట్గా అతను కేసు వేస్తే అది కేసు ఫైల్ అవుతుంది, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అట్లా కొంతమంది తెలియక 54 ఎకరాలకు ఒక 2-3 గుంటలు ఎక్కువ ఉండటం, లేకపోతే 55 ఎకరాలు ఉండటం అట్లాంటివి చేసారు. మేము దృష్టిలోకి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఈవెన్ వాళ్ళు కరెక్షన్ కూడా చేసుకోవటం జరిగింది. అట్లా ఈవెన్ అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పేరు మీద ఒక 10 గుంటల జాగా ఎక్కువ ఉండేది 54 ఎకరాల కంటే. దాన్ని మేము కొంతమంది రాజకీయ నాయకులకు చెప్పటం వల్ల అది ఆయన దృష్టికి పోయి ఆయన కూడా ఆ 10 గుంటల ఇతరుల పేరు మీద నమోదు చేయటం, సేఫ్టీగా ఉండటం జరిగింది. 54 ఎకరాలకు 2-3 గుంటలు ఏదో తక్కువనే చేసుకున్నారు కేసీఆర్ గారు. కాకుంటే ఆ కాంపౌండ్ వాళ్ళు మొత్తం మరి 300 ఎకరాలని చెప్పుకుంటూ ఉంటారు. అది నిజమెంతో అబద్ధం ఎంతో ఎవరి పేరు మీద ఉందో తెలియదు. ఒకే కాంపౌండ్ వాళ్ళలో ఉన్నది భూమి అంటే ఒకే వ్యక్తిది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ సీలింగ్ యాక్ట్ వర్తించట్లేదు అంతే. వర్తించట్లేదు. ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఉంటారు. రెవెన్యూ ఉద్యోగులు ఎనీ ఉద్యోగులు కూసోమంటే కూసోవాలి, లేమంటే లేవాలి. ఆ భూమిని పలానా వ్యక్తి మీద రిజిస్ట్రేషన్ చేయని ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రినో ఆదేశిస్తే ఇమీడియట్గా వీళ్ళు మార్పు చేస్తున్నారు, కరెక్షన్ చేయమంటే చేస్తున్నారు. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా రెవెన్యూ ఉద్యోగులు పనే చేయరు. మామూలు వ్యక్తి పోతే వాళ్ళు అసలు కలవరు, కలిసిన ఆ వర్క్ జరగదు. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఉపయోగం లేదు. ఓకే. అయితే నా ఇదేంటంటే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చింది, రేపు బీజేపీ వచ్చినా కూడా వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో అంటే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో ప్రభుత్వాలు కీలు బొమ్మలు అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు మా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కూడా చెప్పేది అదే. ఇప్పుడు ధరణి తెచ్చారు, భూమాది తెచ్చారు, లేకపోతే ఇంకేదో తెచ్చారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు వీళ్ళు బానిసలు. వాళ్లకు ఉపయోగపడే నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు.
వాళ్ళు చేసే తప్పిదాలను వీళ్ళు కొమ్ము కాస్తారు. ప్రతి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రీ లాంచ్ ఆఫర్లు అమ్ముతుంది. దాన్ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. హెచ్ఎండిఓడు కంట్రోల్ చేయడు. వాడు చెరువులో కట్టుకుంటే కూడా హెచ్ఎండిఓడు పర్మిషన్ ఇస్తాడు. రాజకీయ జోక్యం ఉంటుంది. ఇప్పుడు అన్ని చెరువులన్నీ మాయమైనాయి కదా. 55 చెరువులు కనబడట్లేవు. ఇప్పుడు ఇంత హడావిడి చేశాడు ఎంత అవుతుంది? రంగనాథ్. నిన్నేమంటున్నాడు, మన జులై నుంచి కట్టిన వాటిపైన చర్యలు తీసుకుంటారంట. మరి నీతోటేం పని? నీతోటేం పని? మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, కూలగొట్టడానికి మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి అయితే ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకా హైడ్రా ఎందుకు? హైడ్రా కమిషనర్ దేనికి? మరి ఇంతకుముందు తప్పైందా? తప్పైందా అని చెప్పినట్టే కదా నువ్వు. చెంపలేసుకో తప్పు చేసినామని. చెంపలేసుకుంటాం కదా, మరి ఇప్పటివరకు పడేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను అదే అంటున్నా, మేము తప్పు చేసినాం అని చెంపలేసుకొని వాళ్లకు ఈ ప్రభుత్వం వేసుకోవాలి. రంగనాథ్ గారిని కాదు మనం అనేది. ఈ ప్రభుత్వం చెంపలేసుకొని వాళ్ళకి నష్టపరిహారం కట్టించాలి. ఎందుకంటే వాళ్ళకి అనుమతులు ఉన్నాయి, అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కన్స్ట్రక్షన్ రాత్రికి సృష్టించేది కాదు కదా, కొన్ని నెలలు పడుతుంది. ఇంకెవరిని నమ్మాలి మరి? నీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది, నీ ప్రభుత్వమే లేఅవుట్ చేసింది, నీ ప్రభుత్వమే ఎల్ఆర్ఎస్ ఇచ్చింది, నీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని లేకపోతే ప్రభుత్వ భూమి అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరిని నమ్మి కొనాలి? కొనుగోలుదారుడు ఎవరిని నమ్మి కట్టాలి? ప్రభుత్వ శాఖలే కదా పర్మిషన్స్ ఇచ్చినాయి. మరి ఇచ్చినోని మీద నువ్వు ఎలాంటి చర్య తీసుకోలేదు ఎందుకు? ఒక్కళ్ళ మీద కూడా చర్యలు. నేనేమంటున్నా, జేబు దొంగల ఫోటోలు మనం రైల్వే స్టేషన్లలో పోలీస్ స్టేషన్లలో ఎట్లా పెడతామో, ఈ అవినీతి అధికారుల ఫోటోలు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళ ఫోటోలు వాళ్ళ కార్యాలయాల్లో పెట్టమని అడుగుతున్నాం మేము. తప్పే ఉంది? దొంగన్న ఒక్కరిని మోసం చేయగలుగుతాడు, కానీ వీళ్ళు మొత్తం వ్యవస్థని నాశనం చేశారు వీళ్ళు. చాలా నష్టం. చెరువులు ఇవాళ లేకపోవటం వల్ల హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. గ్రౌండ్ వాటర్ తగ్గిపోవటం వల్ల ఇక్కడ నివసించడానికి భవిష్యత్తులో హైదరాబాద్ నగరం ఉపయోగకరంగా ఉండకపోయే అవకాశం కూడా లేకపోలేదు. వాతావరణం దెబ్బతింటుంది, వేడి పెరుగుతుంది, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి చెరువు కూడా ఇవాళ పొల్యూటెడ్ వాటర్ ఉంది, డ్రైనేజ్ వాటర్ ఉంది, కెమికల్ వాటర్ ఉంది. ఎంత దారుణం అంటే అసలు ఎవరు పట్టించుకోలేదు. సర్వనాశనం చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి చెరువులను మొత్తం డ్రైనేజ్ వాటర్ తోటి నింపి పెట్టారు. ఈరోజు వాటిని బాగు చేయటం ఈ ప్రభుత్వాల తరం కాదు, అస్సలే కాదు. హుస్సేన్ సాగర్ని ఒక్కదాన్ని చేయమనండి. కేసీఆర్ గారు కొబ్బరి నీళ్ళతో నింపుతానన్నాడు. కొబ్బరి నీళ్ళు దేవుడు కృష్ణ వాటర్ తోట గోదావరి వాటర్ తోట నింపమనండి. 10 ఏళ్ళ నుంచి అట్లానే ఉంది. అది అట్లనే ఉంది. వీళ్ళు కూడా చేయలేరు, వీళ్ళతోటి కూడా కాదు. ఇప్పుడు మరి మూసీ కోసం పెడుతున్న 1.5 కోట్లు కూడా అంతేనా? నేనేమంటున్నా, నువ్వు 1.5 కోట్లు తీసుకొచ్చి ఏం చేస్తావు అనేది పక్కకు పెట్టు. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా చెత్త ఉంది. దాన్ని ముందు ఎత్తిపోయి కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి, ఫార్మా కంపెనీ, దాన్ని మొత్తం ఎత్తిపోయి అందులో ఒక కెమికల్ వాటర్ వస్తుంది, డ్రైనేజ్ వాటర్ వస్తుంది. దాన్ని అంతా డైవర్ట్ చేయి. ఫస్ట్ ఏం చేస్తావు చేయి. ఇప్పుడు మూసీ స్టార్ట్ అయిన కాడ నుంచి భువనగిరి వరకు మూసీ పరివాహక ప్రాంతంలో మొత్తం ప్లాస్టిక్ తోటి నిండి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లేదా కెమికల్ వాటర్ తోటి నిండి ఉంటుంది. ఆ చెత్త చెదారాన్నంతా ముందు ఏరగలిగినవా? ఏరలేదు కదా. ఎటు మళ్ళీ ఇస్తావు? ఏం చేస్తావు? అసలు నీ దగ్గర ఓ ప్లాన్ అంటూ లేదు. ఏదో అది ఏది దక్షిణ కొరియా పోయారు కదా, పోయిరు. అక్కడ ఏదో నదిని వాళ్ళు ఎట్లా పునరుద్ధరణ చేశారని మనోళ్ళంతా పరిశోధన చేసి మొత్తం సైంటిస్టులే పోయారు, ఇంజనీర్లు సైంటిస్టులే పోయారు. మరి ఆ నివేదిక ఏమి ఇచ్చారో ఆ నివేదిక ఇప్పటివరకు ప్రభుత్వం బయట పెట్టలేదు. అక్కడ ఆ యొక్క నదిని ఏ విధంగా వాళ్ళు పునరుద్ధరింపజేశారు, ఏ విధంగా దాన్ని క్లీన్ చేయగలిగారు అనే రిపోర్టు వాళ్ళు ఈ గవర్నమెంట్కి ఏమి ఇచ్చారు ఇప్పటిదాకా బయట పెట్టలేదు కదా. ఇగో మేము పలానా సియోలు పోయినాము, ఆ నదిని ఈ విధంగా వాళ్ళు పునరుద్ధరించారు, దాన్ని మంచినీటి సరస్సుగా మార్చారు, ఇక మేము కూడా మూసీ నదిని ఇగో అదే ప్రకారంగా ఇక్కడ మారుస్తామనేది ఒక రిపోర్ట్ ప్రజల ముందు పెట్టాలి కదా. ఇప్పటిదాకా ఏమీ లేదు. అంతా మాటలు చెప్పటమే ఉంటుంది ప్రభుత్వంలో. ఎవరు వచ్చినా కూడా వాళ్ళంతా ఒకటే అండి. వీళ్ళు పగలు పంచాయతీ పెట్టుకుంటారు, రాత్రి కౌగులించుకుంటారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒకరి అవసరాలు ఒకరు. ఏదో శాశ్వత శత్రువు మిత్రుడు ఉండడంటారు కదా. పగలు పంచాయతీ, రాత్రి కౌగిళ్ళు. వీళ్ళంతా అంతే.
ఇప్పటివరకు ఏదైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అవినీతిని ఇప్పటివరకు వీళ్ళు ప్రూవ్ చేయగలిగారా? చేయలేదు. మరి చేయలేనప్పుడు నేను ప్రజలు నమ్ముతారా రేపు? నిజంగా వాళ్ళు చేసినవని మనం 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు అన్ని పార్టీలు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచినా కూడా ఒక చిన్నది కూడా వీళ్ళు ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు ఏదో చిన్నది ఒక 50 కోట్ల స్కామ్ ఏదో తీసి అడవిడి చేస్తున్నారు. అది స్కామ్ ఏం కాదు కదా, లీగల్గానే ఇచ్చినట్టుగా ఉన్నారు. అది కూడా చిన్నది 50 కోట్లు అంటే నథింగ్. వీళ్ళు చేసిన మనం ఒక్క ధరణిలోనే మాట్లాడుకుంటే 1,00,000 కోట్లు ఈజీగా బయటపడతాయి. నేనేమంటున్నా, వీళ్ళు బయట పెట్టరు, బయట పెట్టడం అనేది జరగదు. వాళ్ళంతా ఒకటే, చీకటి గదులలో కలుసుకునేటటువంటి వాళ్ళు. అదే ఇప్పుడు నేను అడగదలుచుకున్నా మిమ్మల్ని ఏంటంటే, ఒకవేళ వీళ్ళు ఏం చెప్తున్నారు, గతంలో ఇందిరమ్మ హయాంలో మేము దాదాపు 4 లక్షల ఎకరాలు భూమిని పంచి ఇచ్చాము, ఇప్పుడు అవన్నీ అన్యక్రాంతం అయిపోయాయి, మళ్ళీ వాటిని రికవరీ చేస్తాం అంటున్నారు. అయితే ఈ ధరణి ద్వారా ఎవరికైతే ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఉండొచ్చు, లేకపోతే వాటిని ఆల్రెడీ వెంచర్లు వేసేసి అయిపోయినాయి ఉండొచ్చు, ఆక్రమించినవి ఉండొచ్చు, మీరు అన్నట్టు చంపుకున్నవి కూడా ఉండొచ్చు. ఇదంతా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. అయితే ఇప్పుడు ఎంత రికవరీ చేయడం సాధ్యమైద్దా? వాస్తవంగా 24 లక్షల ఎకరాలని తెలంగాణలో 15 లక్షల మందికి రైతులకు కాంగ్రెస్ పంచింది, భూమిని అసెండ్ చేసింది. 24 లక్షల ఎకరాలు. ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు పంచిందో మా దగ్గర రికార్డు ఉంది. ఎంతమంది రైతులకు పంచిందో మా దగ్గర రికార్డు ఉంది. 15 లక్షల మందికి పంచింది. ఆ రికార్డు రైతు డిక్లరేషన్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి మేమే ఇచ్చాం. అయ్యా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ 24 లక్షల ఎకరాలు తెలంగాణలో పంచింది, 15 లక్షల మంది రైతులకు ఇచ్చిందని కూడా మేమే ఎవిడెన్స్ ఇవ్వటం జరిగింది ఆ రోజు వరంగల్ రైతు డిక్లరేషన్కు బిఫోర్. అయితే అసెండ్ చేసినటువంటి భూముల్ని కొన్ని చోట్ల రైతుల దగ్గర నుంచి గజానికి ఎకరానికి 600 గజాలు ఇచ్చి రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి అమ్మటము, లేకపోతే ఆ రైతులకు ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ పేరు మీద మార్చుకోవటం మాత్రం జరిగింది కొన్ని ప్రాంతాలలో. అలాంటివన్నీ బయట పెట్టండి. అవి అంటే జరిగిపోయినాయి, కొన్ని ఉన్నాయి, ఫ్లాట్స్ అయిపోయి మన కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి కూడా ఉన్నాయి. నేనేమంటున్నా అండి, ఇప్పుడు చెరువులని నేను రక్షిస్తా అని చెప్పి హైడ్రా తీసుకొచ్చి చెరువులను నువ్వు ఇవాళ ఒక్క చెరువును కూడా రక్షించలేదు. రేపు వాళ్ళు కబ్జా చేసిన భూములను నువ్వు తీసుకొస్తామంటే ఎవరు నమ్మాలి? ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఎక్కడ ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ ఏది? నువ్వు హైడ్రా తీసుకొచ్చి కూల్చింది పేదవాళ్ళు, పెద్దవాళ్ళే కూల్చలేదు. టవర్స్ ఉన్నాయి చెరువులలో, టవర్స్ను కూల్చలేదు. మళ్ళీ ఇప్పుడు పైగా ఏం చెప్తున్నావు, ఆల్రెడీ హైడ్రా రాకముందు పర్మిషన్లు ఉన్న వాటిని మేము కూల్చామని చెప్తున్నాం. అయిపోయా, కథం, క్లోజ్. హైడ్రా అయింది అంతే, హైడ్రా అయింది. నిజంగా మేమే కాదు, మేధావులు కానీ కొంతమంది సంఘ సంస్కర్తలు కానీ సామాజికవేత్తలు కానీ వీళ్ళంతా చాలా సంతోషపడ్డారు. చెరువులను రక్షించడానికి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు, అందరం సపోర్ట్ చేస్తాం, అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. చాలా నిజంగా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు హైడ్రాకు. నిజంగా మీరు చెరువులను కాపాడండి, అక్కడ ఉన్నటువంటి అక్రమ కన్స్ట్రక్షన్స్ను తొలగించండి, ఆ చెరువులను పరిరక్షించండి, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఆ పని చేయలేకపోయింది ప్రభుత్వం, బ్యాక్ అయిపోయింది. ఎందుకు బ్యాక్ అయిపోయింది? విమర్శలకు భయపడి బ్యాక్ అయిపోయిందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా నష్టపరిహారం కట్టించాల్సి వస్తుంది అది మనతోటి కాదని బ్యాక్ అయిపోయిందా, లేకపోతే హైడ్రా ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో ఆ ఉద్దేశం తీరిపోయిందా? ఏదో ఒకటి జరిగి ఉంటుంది, అందుకే హైడ్రా బ్యాక్ అయింది. సార్ ఇప్పుడు మీరు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మీకు అపారమైన అనుభవం ఉంది, తెలంగాణ ల్యాండ్స్ గురించి మీకు బాగా అవగాహన ఉంది కాబట్టి, ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం స్తబ్దుగా ఉన్నమాట వాస్తవం. దీనికి ఎవరు కారణం అనుకోవచ్చు మనం? గత ప్రభుత్వాల, ఈ ప్రభుత్వాల? అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే, ఒక సందర్భంలో చాలా హై రేంజ్కి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్, చాలా ఉరుకులు పరుగులు, శరవేగంగా ఒక తుఫాన్ లాగానే వచ్చింది, వేవ్ వచ్చింది. ఆ వేవ్ వచ్చి ఆగిపోయింది, ఎలక్షన్స్కి ముందే ఆగిపోయింది. ఈ గవర్నమెంట్ ఏర్పడక ముందే, ఎలక్షన్స్కి ముందే ఆ వేవ్ ఆగిపోవటం అనేది జరిగింది. అయితే దానికి రకరకాల రీజన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే రేట్లు పెరిగిపోవటం కూడా ఒక రీజన్.
రేట్లు పెరిగిపోవటం రీజన్ ఆ వేవ్కు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం కానీ తర్వాత ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టకపోవటం కూడా ఆ వేవ్ కంటిన్యూ కాలేకపోయింది. ఓకే ఓకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వాలు ఏం చేయాలో అది చేయలేకపోయింది. పరిశ్రమలను రకరకాల ప్రాంతంలో పరిశ్రమలను స్థాపించటం, అక్కడ ఉద్యోగ కల్పన చేయించేలా వచ్చేటట్లుగా చేస్తే సాఫ్ట్వేర్ సంస్థలను లేకపోతే ఇతర ఉద్యోగ కల్పన ఏవైతే సంస్థలు ఇవ్వగలుగుతాయో ఆయా ప్రాంతాల్లో తీసుకురాలేకపోవటం వల్ల అది ఆ వేగం వచ్చి అక్కడి వరకు ఆగిపోయింది. ఓకే ఓకే ఇప్పుడేం నత్తనడక నడుస్తుంది అంతే. మళ్ళీ అది ఎప్పుడు పికప్ అవుతుందో కూడా చెప్పలేము. చెప్పలేమంటారా? కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటేనే అన్ని వ్యాపారాలు బాగుంటాయి, ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒక సీనియర్గా ఏం చేస్తే మళ్ళీ ఇదంతా సెట్ అవుతుంది? నేనేమంటున్నానంటే ఉద్యోగ కల్పన. ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చిన చోట మీరు చూడండి, అక్కడ పెరిగిపోతూ వచ్చింది ల్యాండ్ రేట్. ఎప్పుడు రియల్ ఎస్టేటు మొత్తం అసలు ఏమంటారు, రాళ్ళు బోళ్ళు గుట్టలు పల్లెటూళ్ళు అన్నీ వాళ్ళ అద్భుతమైన సిటీగా మారిపోవటం జరిగింది. మనం ఆ ప్రాంతాలను చూస్తే మనం దుబాయ్లో ఉన్నామా, సింగపూర్లో ఉన్నామా, మలేషియాలో ఉన్నామా అనే ఫీలింగ్ ఉన్నది. ఎందుకు అంటే అటు ఉద్యోగ కల్పన జరిగింది. ఆ ప్రాంతాల్లో అనేక సంస్థలు వచ్చినాయి, అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దానివల్ల ఏంటంటే ఆడ పోటీపడి ఆడ రేట్లు పెరుగుతాయని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది అందరూ. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈస్ట్ వైపే బాగా జరిగింది, ఫైనాన్షియల్ సిటీ వైపు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఏమంటుందంటే వెస్ట్ వైపు కనుక ఈ ప్రభుత్వం దృష్టి పెడితే అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. 666 చుట్టూ కూడా ఇప్పటికీ ప్లాట్లు కొనేవాళ్ళు నష్టపోరు. వ్యవసాయ భూములు కొన్నా ప్లాట్లు కొన్నా నష్టపోరు, భవిష్యత్తులో పెరుగుతాయి. రీజనబుల్ రేట్స్ ఇప్పుడు వెస్ట్లోనే ఉన్నాయి. వరంగల్ రోడ్డు కానీ, విజయవాడ రోడ్డు కానీ, శ్రీశైలం రోడ్డు కానీ, సాగర్ రోడ్డు కానీ, ఇవి భవిష్యత్తులో అద్భుతంగా డెవలప్ అయ్యే ప్రాంతాలు. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో 2,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో ప్లాట్స్ దొరుకుతున్నాయి గజానికి. కాబట్టి ఇప్పుడు కొనుగోలుదారులకు కూడా ఇది ఒక రకంగా నిజంగా మంచి సమయంగా మనం భావించవచ్చు ఇన్వెస్ట్మెంట్కు. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయిన వాళ్ళు చాలా అరుదు. వాళ్ళు పొరపాటున ఏదో ప్రభుత్వ భూములు కొనటమో లిటిగేషన్ భూములు కొనటమో తప్ప మామూలుగా ఒక మంచి ప్లాట్ కొన్న వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అయిన సందర్భాలు మనం గత 30 ఏళ్లలో చూస్తూనే ఉన్నాం. భూమి కొన్న వాళ్ళు నష్టపోరు. ఎప్పుడు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే లాభం ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ షేర్లలో చేసినా కూడా, మ్యూచువల్ ఫండ్లలో చేసినా కూడా, లేదా బ్యాంకులలో డిపాజిట్లు చేసినా కూడా అంత అంటే డెవలప్మెంట్ అనేది రావట్లేదు. అంటే ఇప్పుడు భూమి మీద మనం ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్లో డబల్ రేట్ కావచ్చు, లేకపోతే 3 ఇయర్స్లో కావచ్చు, 10 ఏళ్లలో 10 రేట్లు కూడా పెరగచ్చు. కానీ అదే మ్యూచువల్ ఫండ్లలో కానీ, షేర్లలో కానీ, డిపాజిట్లలో కానీ ఆ పరిస్థితి ఉండదు. డిపాజిట్లలో సేఫ్టీగా ఉండొచ్చు, మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీగా ఉండొచ్చు. దానికి ఏదో 5% 6% బ్యాంకులు దానికి ఇంట్రెస్ట్ ఇస్తాయి. ఇక అదే షేర్లు అంటే ఉన్నది కూడా పోవచ్చు, పెట్టుబడి కూడా పోవచ్చు. కానీ భూమి మాత్రం భూమి కొన్నవాడు ఎప్పుడు సేఫ్టీగానే ఉంటాడు. కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అది సరే. అయితే ఫైనల్గా మీరు మొత్తం స్టడీ చేశారు కాబట్టి ధరణీయ, భూభారత రెండిట్లో ఏది బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు డిజిటలైజేషన్ అనేది అవసరం, పేరు మాత్రమే మారింది. ధరణిపై భూభారతి వచ్చింది. భూభారతి పోయి ఇంకా రేపు ఇంకే భారతి వచ్చినా అయ్యేది ఏం లేదు. సమస్యలు అట్లనే ఉన్నాయి. రైతుల సమస్యలు పరిష్కరించినప్పుడు మాత్రమే ఆ రెవెన్యూ ఉద్యోగుల చేతిలో ఉన్నది. అది సేమ్ సిస్టమ్ ఉన్నది, ఏం లేదు, మారిందల్లా. అంటే గతంలో వాళ్ళు ఒక ఫారిన్ కంపెనీకి మొత్తం వ్యవహారం ఇచ్చారు, వీళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థకి చేశారు, దానికి ఇచ్చారు. పైపెచ్చు గతంలో లాగా ఏమైనా సమస్యలు వస్తే కోర్టుకి వెళ్లకుండా ఇక్కడ ఒక 3 లేయర్ అంటే జిల్లా ఫస్ట్ అదే వీళ్ళు ట్రిబ్యునల్స్ పెడతానంటున్నారు. ఒకవేళ నిజంగా పెడితే ఏ ఊరికి ఆ ఊరికి అప్పటికప్పుడు సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది. రెవెన్యూ ట్రిబ్యునల్స్ పెడితే, అవును, రెవెన్యూ ట్రిబ్యునల్స్ పెడితే నిజంగా అంటే వీళ్ళు ఆ విధంగా భవిష్యత్తులో పని జరిగితే సమస్య పరిష్కారం అయినప్పుడు మాత్రమే అది నమ్మదగాలి. కానీ అంటే ఈ బిల్ చూస్తే మనం ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం చూస్తే
ఈ భూభారతి చట్టం చూస్తే ఎంతో కొంత కొంత స్టడీ చేశారు వీళ్ళు. మరి ఈ హైడ్రా లాగా ఆ కమ్ మూసీ లాగా బ్లైండ్గా వెళ్ళకుండా. ఆ కమిటీలో ఉమ్, మంచి వ్యక్తులు ఉన్నారు, ఓకే. రెవెన్యూ మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఉమ్, మరి వాళ్ళు రేపు భవిష్యత్తులో అది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అది ఏం చేస్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడే దాని గురించి మనం ఏం చెప్పలేం. ధరణి గురించి చెప్పగలిగినాం, ధరణిని చూసినాం, ధరణిని అనుభవించినాం. అవును. కానీ భూభారతి ఎట్లా ఉండబోతుంది అనేది భవిష్యత్తు చెప్పగలుగుతుంది. ఓకే, ఓకే. అయితే వీళ్ళు కూడా కాస్త కాలం పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఉమ్, దానివల్ల మళ్ళీ కొత్త సమస్యలు లేవు. ఓకే, ఓకే. ఇప్పుడు నేను భూమి ఉన్నది, ఉమ్, మీరు వ్యవసాయం చేస్తున్నారు, నా భూమిలో మీరు కౌలు చేస్తున్నారు, మీ పేరు రెవెన్యూ రికార్డులు ఎక్కడానికి నేను ఇష్టపడాను. అవును. కాబట్టి ఆ కాలం తీసుకురావటం వల్ల ఉమ్, ఎవరికి ఉపయోగం? అవును. భయపడతారు కదా, ఉమ్, రేపు కౌలుకి ఇవ్వడానికి భయపడతారు. అవును. మరి వీళ్ళు ఎందుకు మరి కాస్త కాలం తీసుకొచ్చారు అనేది పార్ట్ బి భూములకు కూడా వీళ్ళు కొత్తగా ఏదో స్కీమ్ తీసుకొస్తున్నాం, దానికి కూడా చేస్తానికని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సంవత్సరం వీళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ కానీ చెప్తూనే ఉన్నారు. అవును. ఉమ్, కానీ సమస్యలు అయితే అట్లనే ఉన్నాయి. అవునవును. సమస్యలు తీర్చినప్పుడు ఉమ్, ఉమ్. భూభారతి యొక్క గొప్పతనం బయటపడుతుంది. అదే అదే అయితే అదే ఇందాక నేను మీతో కొత్త సమస్యలు రాకుంటుంటే చాలు. ఆ, కొంత స్టడీ చేసినట్టే కనిపిస్తుంది మనకి. నేనేమంటున్నా, ఆ కమిటీలో ఉద్దండులు ఉన్నారు, అవునవును. రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు పూర్తిగా భూ సమస్యలు తెలిసి ఉన్నాయి. ఓకే, ఓకే. కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గానే భూభారతిని తీసుకొస్తున్నారని ప్రస్తుతానికి మనం భావిస్తున్నాం. ట్రాన్స్పరెంట్గా జరిగితే జరుగుతాయి. ధరణి సమస్యల నుంచి మనం లేకపోతే వీళ్ళు ఏమన్నా కొత్త సమస్యలు క్రియేట్ చేసి మళ్ళీ రైతుల దగ్గర నుంచి గత ప్రభుత్వంలో జరిగినట్టుగానే రెవెన్యూని వీళ్ళు జనరేట్ చేసుకుంటారు పర్సనల్గా కూడా చెప్పలేము. ఓకే, ఓకే. ఏదైనా జరగవచ్చు. సో అయితే ఇక ఈ సంవత్సరం అయిపోయింది. దాదాపుగా మనం కాంగ్రెస్ పార్టీని సంవత్సరం పరిపాలన చూసాం. అన్ని శాఖల్లో వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు కావచ్చు, 13 హామీలు కావచ్చు, చెప్పని కొన్ని కావచ్చు, ఏది ఏమైనా మీరైతే ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 100కైతే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు కాలేదనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మహాలక్ష్మి పథకం కొంచెం. మహాలక్ష్మి పథకంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2500 ఇచ్చిరా? ఫ్రీ బస్ అయితే అది ఒక పార్ట్. ఓకే, ఓకే. మహాలక్ష్మి పథకంలో ఒక పార్ట్ అది. మహాలక్ష్మి పథకంలో 2500 ప్రతి మహిళకు ఉన్నది. అవును, ప్రతి మహిళ అన్నారు, అవును. మీరు ఇక్కడ బాగా గమనించాలి. ప్రతి మహిళ అని చెప్పడం జరిగింది. ఓకే. ప్రతి మహిళ అంటే ఉద్యోగి కూడా వస్తారు, ఉమ్, మహిళలు ఉద్యోగులు వస్తారు, లేకపోతే ఇప్పుడున్న రాజకీయ నాయకుల శ్రీమతులు కూడా వస్తారు. అవును. మరి వాళ్ళకు కూడా ఇస్తారా ఇయ్యరా కూడా తెలియాలి. అది కాలేదు. ఓకే. లేకపోతే కొత్త పెళ్లి కూతురుకు బంగారం కూడా ఇస్తామన్నారు కదా, బంగారం ఇస్తారు. తులం బంగారం ఇస్తామన్నారు అడిషనల్గా. అవునవును. గత గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కంటే వీళ్ళు అడిషనల్గా తులం బంగారం ఇస్తారు. ఇవన్నీ కాలేదు కదా. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇవన్నీ అడిగితే మనం, రైతు బంధు ఒక బర్డెన్, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ బర్డెన్ ఉండదు కదా మాకు, అన్ని తీరుస్తామని చెప్తున్నారు. రైతు బంధు, రైతు భరోసా ఇంకా 15,000 చేసిండు కదా ఈయన. ఫస్ట్ మంత్ రైతు బంధు ఎక్కువ రైతు బంధు అనేది 10,000 ఎకరానికి, వీళ్ళు 15,000 ఇస్తారన్నారు. మళ్ళీ ఏం చేసిరు, కౌలుదారులకు కూడా ఇస్తామన్నారు. దాదాపు 34,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఎలక్షన్కు అది రైతు రుణమాఫీ. రుణమాఫీ సారీ సారీ అదే రుణమాఫీ అంటుంది. రుణమాఫీ నెక్స్ట్ ఇయర్ నుంచి రుణమాఫీ ఇంకా చాలా మంది కాలేదు. ఆ, రుణమాఫీ పూర్తి కావాలి. ప్లస్ రైతు భరోసాని వీళ్ళు, రావాలి. రైతు భరోసా అనేది రైతులకు ఇస్తాన్నారు, పట్టేదారులకు, అవునవును. ప్లస్ కౌలు చేసే వాళ్ళకు కూడా ఇస్తాన్నారు. ఇస్తా అన్నారు. మరి ఇద్దరికి ఎట్లా ఇస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఆవిడ యాసంగి దాంట్లో వీళ్ళు ఎట్లా వాళ్ళని మరి ఐడెంటిఫై చేస్తారనేది కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. అయితే మాలాంటి వాళ్ళం మేము చెప్పింది ఏంటంటే, ఎవరైతే పంట పండించి నీకు అమ్ముతూ ఉంటారు కదా, తీసుకొచ్చినప్పుడు అప్పుడు అసలు రైతు కౌలు రైతు అక్కడ దొరుకుతాడు. ఓకే, ఓకే. లేకుంటే ఇప్పుడు నేనే పట్టేదాన్ని నేనే దున్నుకుంటూ కూడా మరి రైతు భరోసా ఇద్దరికి ఇస్తానంటుండే కదా, నీ పేరు మీద కూడా నేను కౌలు రైతుగా నిన్ను చూపించే అవకాశం ఉంటుంది. అట్లా ఇద్దరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. లేకపోతే కౌలుకి ఇస్తే నాకు రైతు భరోసా రాదు అని చెప్పి ఊరికినే పడాబడి ఉంచే అవకాశం కూడా ఉంటుంది. మేము అందుకే జాగ్రత్తగా చెప్పినాం, పంట పండే భూమికి ఇవ్వండి, రైతు భరోసా ఇస్తారా, రైతు బంధు ఇస్తారా, పండించినటువంటి వారికే ఇవ్వండి అని చెప్పటం జరిగింది. కౌలు రైతులకు కష్టాలు ఉన్నాయని మనం ఎందుకు చెప్పినామంటే,
ఇప్పుడు రైతు అనేవాడికి రైతు బంధు వస్తుంది, ప్లస్ కౌలు వస్తుంది, రెండు లబ్ధి పొందుతుండే ఎంతో కొంత. కానీ పెట్టుబడి పెట్టి కౌలు ఇచ్చి కష్టపడి ఒక సంవత్సరం మొత్తం పనిచేసినటువంటి కౌలు రైతు ఆడ పంట పండకపోతే నష్టపోతుండు. కాబట్టి అతని కష్టాన్ని గుర్తించి అతనికి ఎంతో కొంత ఇవ్వాలని చెప్తే వీళ్ళు కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్. మరి వాళ్ళకి రేపు ఇస్తారా ఇవ్వరా అనేది ఇక భవిష్యత్ కాలం తెలుస్తుంది. మరి ఈ అన్నిటికీ కావాల్సినటువంటి బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ సమకూర్చుకుంటారు వీళ్ళు? రెవెన్యూలో 6 గ్యారెంటీలకు వీళ్ళు అసలు ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఫ్రీ బస్ అన్నారు కదా, బస్సులు తగ్గించారని కూడా ఒక ఆరోపణ వస్తుంది. మాలాంటి వాళ్ళు మేము ఏం చెప్తున్నామంటే మహిళలకు కాకుండా విద్యార్థులకు ఇవ్వండి అని చెప్తున్నాం. ఓకే. వాళ్ళు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా విద్యార్థులకు ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాలేజ్ ఫీజు కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్కి పెడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫ్రీ బస్ ఉంటే వాళ్ళు హాయిగా వాళ్ళు కాలేజీలకు స్కూళ్ళకు పోయి వస్తారు కదా, అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి చాలామంది మహిళలు కూడా విమర్శిస్తున్నారు కదా, మాకెందుకే ఫ్రీ బస్ అని. సో ఫైనల్గా మీరు మార్క్స్ అయితే చెప్పలా, ఎన్ని మార్క్స్ అయిపోతున్నారు? నేను ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలను నెరవేర్చలేకపోయారు కాబట్టి ఈ సంవత్సర కాలంలో 100కు 10 అంతే. అంతే. ఉచిత పథకాలతోటి డెవలప్మెంట్ కాదు, ఉచిత పథకాలు ఇచ్చే ఏ గవర్నమెంట్కి కూడా నేను మార్కులేను. బస్ డెవలప్మెంట్ మీద పెట్టమనండి, విద్య మీద పెట్టమనండి, వైద్యం మీద పెట్టమనండి, అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈ ఊరికే ఈ ఉచిత పథకాలతోటి అభివృద్ధి జరుగుతుందంటే ఇప్పటికి జరిగి ఉండాలి కదా. స్వతంత్రం వచ్చిన కానీ అన్ని ఉచిత పథకాలు ఇస్తున్నారు మన వాళ్ళు. ఉచిత పథకాలు పాపం ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చిండు. అభివృద్ధి జరిగిందా? జరగలేదు. ఉచిత పథకాలతోటి అభివృద్ధి అనేది శూన్యం. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అభివృద్ధి జరగాలంటే విద్యను డెవలప్ చేయాలి, వైద్యాన్ని డెవలప్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. కానీ అభివృద్ధి జరిగే పనుల మీద ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టట్లేదు. వాళ్ళకు ఓట్లు రాల్చే పథకాల మీదనే వాళ్ళు దృష్టి పెడుతున్నారు. కాబట్టి అభివృద్ధి జరగట్లేదు, జరగదు కూడా. ఇదే పందాల ఈ రాజకీయ పార్టీలు ఉంటాయి. ఈ ఇప్పుడు రాజకీయం అనేది వ్యాపారంగా మారిపోయింది. ఒకప్పుడు క్లాస్ రూమ్కి పోయి ఒక 10th క్లాస్ పిల్లగానో లేకపోతే ఒక 8th క్లాస్ పిల్లగానో భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు బాబు అని అడిగితే నేను డాక్టర్ని అవుతా, లాయర్ని అవుతా, లేకపోతే పోలీస్ అవుతా అని చెప్పేవాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడిని అవుతా అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నిజం. ఎందుకు అంటే ఆ లాయరు, ఆ డాక్టరు, ఆ కలెక్టరు, ఆ పోలీస్ కంటే రాజకీయ నాయకుడు ఎక్కువ సంపాదిస్తుండు, పవర్ఫుల్ కూడా. మరి ఇప్పుడు ఏం కావాలని కోరుకోవాలి? ఏమని చెప్పాలి రేపు ఉపాధ్యాయుడు ఆ స్టూడెంట్కు? అరే మీరు రాజకీయ నాయకులు కావాలరా, 1000 కోట్లు సంపాదించవచ్చు. అంతే కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మనం రాజకీయ నాయకుల ఆస్తులు పెరిగినాయి కాబట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయ నాయకుల ఆస్తులు పెరిగినాయి, ప్రజల ఆస్తులు పెరగలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న విద్యార్థులకు నాలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో మీరు రాజకీయ నాయకులు కండి, అంతే. డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా మీ జీవితాల్లో వస్తుంది. సో అది అయితే మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రవీణ్ గారు 10 మార్కులే ఇచ్చారు 100కి. అంటే ఫెయిల్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో. సో చూద్దాం. అంటే దీంతో పాటుగా కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు మనకి. ధరణికి ధరణి అని పేరు పెట్టారు, భూభారత్కి భూభాగవతం అని కొత్త డెఫినేషన్ చెప్పారు సార్. చూద్దాం మరి. అంటే వీళ్ళు తీసుకొచ్చిన చట్టం చెప్పిన పేర్లు మార్పులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో అవి ఎంతవరకు సాధ్యమవుతాయి, ఎంత ట్రాన్స్పరెన్సీగా వీళ్ళు ముందుకెళ్తారన్న దాన్ని బట్టే భూభారత్ అయినా ఉపయోగపడుతుందా, మరో ధరణిలాగే మిగిలిపోతుందా అనేది మాత్రం మనం చూడాలి. సో థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ.